అవునమ్మా, నేను అత్తింట్లో అత్త కష్టాలు తప్పించుకొని కడుపుతో ఉన్నదాన్ని కదా. అమ్మగారింట్లో 4 రోజులు సుఖంగా ఉందామని వచ్చాను. కానీ కంటి మీద కునుకు లేకుండా మీరింత హింసిస్తారనుకోలేదే. అమ్మో అమ్మో, నా వల్ల కాత్తల్లో, నేను పోతాను. ఎవరు హింసిస్తున్నారు? ఇంకెవరు, మీ ఇద్దరే. మేమేం చేశాం? అయ్యయ్యో, మళ్ళీ అమాయకంగా ఏం చేశాను అని అడుగుతున్నారా? నా వల్ల కాదు తల్లి, మీది మామూలు హింస కాదే, చిత్రహింసే. నేను పోతా. ఏ గీత, కడుపుతో ఉంది. అమ్మా తల్లి, ఒక్క రాత్రి మీ ఇద్దరితో నిద్రపోయిన పాపానికి ఆ రాత్రిని కాలరాత్రి చేశారు కదే. నా వల్ల కాదు, నేను పోతాను. అబ్బా, ఊరికే ఓవరాక్షన్ చేయకక్క. ఏంది నాది ఓవరాక్షనా? నాకు తెలుస్తుందే నేను పడ్డ అవస్థ. నువ్వేం అవస్థ పడ్డావు? అసలు ఏం జరిగిందో మీకు తెలియదా? మాకేం తెలుస్తుంది నువ్వు చెప్పకుండా? రాత్రి మీ ఇద్దరు నా దగ్గరే పడుకున్నారు కదా. అవును, నేనొక పక్క, నేనో పక్క. మీ ఇద్దరి మధ్యలో మధ్యల దరువు నాకు. ఏమైందక్కా? ఏమైందా? రాత్రి అసలు ఏం చేశారో తెలుసా మీకు? మేమేం చేశామక్కా? చెరో పక్కన పడుకొని గుడ్ నైట్ అక్కా అని చెప్పారా? అవును, గుడ్ నైట్ చెప్పావు. ఏది మళ్ళీ ఓతూరి ఆన్ నుంచే స్టార్ట్ చేయండి. గుడ్ నైట్, గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ చెల్లెళ్ళు. గోవింద్, ఏంటిది సిగ్గు లేకుండా? ఊరికే ఉండు. చెప్పు, ఏంటి నువ్వు? ఓయమ్మో, వీళ్ళేంది నిద్రలో మాట్లాడుతా ఉండారు? ఎంత ముద్దొస్తున్నావు బాలాజీ. ఐఎమ్ సారీ. ఓయమ్మా, ఏంది సారీ చెప్పి ముద్దు పెడతా ఉండదే. ఏంటి అలిగావా? నీ అలక తీర్చడం నాకు తెలుసులే. ఏంది ఇది? లెగండి మే. దగ్గరికి రా, నన్ను హక్ చేసుకుని బజ్జో, అప్పుడే నాకు నిద్ర వస్తుంది. నా మొగుడు నా గురించి ఎంత కష్టపడుతున్నాడో. అయ్యయ్యో, వీళ్ళ ప్రేమ పాడుగాను. మొగుళ్ళని తలుచుకుని నన్ను చంపుతున్నారే. నిద్రపోవాలే, వదలండి. గోవింద్, బాలాజీ. పోయమ్మో, ఇద్దరు అదిమేస్తున్నారే, వదలండి. కడుపులో బిడ్డే, లేకండి. చిచి చిచి, మేమట్టంతా చేసుంటాం. అవునవును, నేనైతే అస్సలు. మీ చెల్లి కంటే నువ్వే ఎక్కువ టార్చర్ పెట్టావే. వామ్మో వామ్మో, ఊపిరాడక చచ్చిపోయానే నేను. మీ మొగుళ్ళ మీద ప్రేమ తగలెట్ట గట్టిగా వాటేసుకొని విడిచిపెట్టారా నన్ను? వామ్మో వామ్మో, పట్టపగలు చూస్తే అట్ట కనిపిస్తారా మీరు? చిచి చిచి చిచి. ఓయమ్మో, ఇంకో 3 రాత్రులు ఇక్కడ పడుకున్నానంటే మీరు నన్ను చెరుకు మిషన్ లో పెట్టి చెరుకు ముక్కలాగా నలిపి నలిపి పిప్పి పిప్పి చేస్తారే. పోక్క, నువ్వు ఊరికి ఆట పట్టుస్తున్నావు. అవునవును, లేనిపోనివన్నీ చెప్తున్నావు. నీకు నీ మొగుడిని చూడాలనుంది, వెళ్ళి బావగారితో ఉండడం కోసం మా మీద లేనిపోనివన్నీ చెప్తున్నావు. మీవి గుండెలా చెరువులా? అవతల అత్త ఉందన్న భయాన్ని కూడా మర్చిపోయి నేను ఇన్నుంచి పోతా ఉన్నానంటే మీ ప్రేమ తగలెట్ట. మీ వల్లే నేను పారిపోతా ఉండా, అదర్థమవుతా ఉందా? సర్లే, ఊరికే లేనిపోనివన్నీ మా మీద చెప్పి నువ్వు సంతోషపడుతున్నావు. పడు. ఏంది లేనిపోనివా? ఓయమ్ము, వద్దే తల్లి, నేను పోతా. అక్క, యాడికి పోయేది ఆగు. చూద్దాం మేమెంత సతాయిస్తున్నామో ఈ రోజు ప్రూవ్ చేసి చూపించు. ఊరికే మా మీద నిందేసేసి అక్కడికెళ్ళి మా గురించి ఇలాంటివన్నీ చెప్పి మమ్మల్ని ఏడిపిద్దామని చూస్తున్నావా? అదేం కుదరదు. ఏంది కావాలని చెప్తున్నానా? సరేనే, ప్రూవ్ చేస్తానే. మీ ఇద్దరు ఎంత సతాయిస్తున్నారో ఈ రోజు నేను ప్రూవ్ చేస్తా. ఈయన్నే ఉంటా. కనకం ఆగు. ఏంది మా? ఎక్కడికి?
నిన్నటి వరకు దర్జాగా అత్తగారిగా కాలు మీద కాలేసుకుని కూర్చునుంటే ఇప్పుడు కూర్చునే పని లేకుండా ఈ ఇంటి పని మొత్తం నానెత్తిన పడింది కదా. తెల్లారే వాకిలు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులేబన్లా. నీ కోడలు మహారాణిలో అమ్మగారింట్లో ఉండారు కదా, పోయి నేను ముగ్గేస్తా. కొంప ముంచావు నువ్వు. ముగ్గేస్తే కొంప ముంచేదిందిమా. ముగ్గేస్తే లక్ష్మీదేవి లోపలికొచ్చుద్ది. ముగ్గు లేకపోతే ఎట్టా వాకిట్లో? ఈ రోజు ఆషాఢం. వాకిట్లో అది నీకెదురు పడిందనుకో, దాని మొహం నువ్వు చూస్తావు. ఆ తర్వాత నీకు అనారోగ్యం, ఆయుక్షీణం. వద్దొద్దు, ముగ్గు పోతే పోయింది. వాకిట్లో ముగ్గైపోతే లక్ష్మీదేవి కోపం వచ్చిద్దమ్మా. లక్ష్మీదేవి మొత్తం పోయిద్ది, రాదు. నేను పోయి ముగ్గు పెట్టే చూస్తా. నీకిప్పుడు కావాల్సింది వాకిట్లో ముగ్గే కదా, దానికి నువ్వే వేయాల్సిన పనిలా. నువ్వు పోయేసేస్తావా ముగ్గు? నేనట్టే వేస్తానే ముగ్గు. వంగుంటే లేవలేను. వంగి చుక్కలు పెట్టగలనా? అసలు చుక్కలు కనిపిస్తాయా నాకు? నేను ముగ్గేసేది మంచిది కాదు. మరి ఇంకెట్టా ముగ్గు? ఏ ఆడోళ్లే వెయ్యాలా ముగ్గు? ఇంట్లో మొగాడున్నాడు కదా ఖాళీగా కూచుని, ఆ మగాన్ని వేయమను. ఎవరిని? మీ అల్లున్నా? కాదు, నీ మొగుణ్ణి. రెండు ఒకటే కదమ్మా. నీ మొగుడు అత్తగారు అని నాకు తెగ మర్యాద ఇచ్చేస్తున్నాడు, నేనల్లుడని నెత్తినెక్కించుకోవడానికి. పో ముగ్గేమని చెప్పు. ఏమబ్బా ఏం చేస్తున్నావు? పని పాట ఏముండదు, రెడీ అయిపోయి సంకల్లో పౌడర్ వేసుకుని కూర్చుంటా ఉండ. చేయడానికి పని పాట లేదా ఏమి? పనుండదే, పోయి చెయ్యి. నేనేం పని చేసేది? చెప్పాను కదా, వంట పని గింట పని ఏం చేసే ప్రసక్తే లేదని. వంట పని నేను చేయమని చెప్పలేదు. ఇందా ఈ నీళ్ళు తీసుకుపోయి వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గియ్యి. ముందు వాకిలి చిమ్ము. ఏందా? నేను పోయి వాకిలి జిమ్మి నీళ్లు చల్లి ముగ్గేయాలనా? ఏ ముగ్గేసేది అంత బ్రహ్మ విద్య ఏమి? మగాడిని నేను ముగ్గేసేదేందే? ఏ వయసులో ఉన్నప్పుడు నా కూతురు ముగ్గులోకి దింపి పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా? ఇప్పుడు ముగ్గేయడానికి ఏమొచ్చింది కష్టం? అత్తో, నీ కూతురుని ముగ్గులోకి దింపి నేనెంత పెద్ద తప్పు చేసినానో ఇప్పుడు తెలుస్తా ఉంది. మళ్ళీ ఆ పీడకలను గుర్చే మాక. అవునవును, నేను మైసూరు మహారాజును కట్టుకుని మేము తెగ సుఖపడిపోతున్నాము, నువ్వు కష్టపడిపోతున్నావు. పోయి ముగ్గైపా. చచ్చినా నేను ముగ్గేయను. ఏమనుకుంటున్నాను నన్ను? ముగ్గేయమంటావా చెట్టు మగాడిని పట్టుకునే? చూసినావా నీ కొడుకుల్ని? కరువు దేశానికి అంబాసిడర్ మాదిరిగా అమ్మా కాఫీ అని మొహాలు ఎట్టా పెట్టుకుని వచ్చి అడుగుతున్నారు, అడుకునే వాళ్ళ మాదిరిగా. నాయను ఆకలి నకనకలాడిపోతుంది. నిన్న రాత్రి ఆ చిముడిపోయిన అన్నం తిని రాత్రి అంతా కడుపు నొప్పి. పైగా ముగ్గురికి గొలుసు వేసి కట్టేసినారు. ఒంటేలకు పోవాలంటే కూడా ముగ్గురం పోవాల్సిందే. నీకు తెలుసా మా అవస్థ? కనీసం కాఫీ అయినా తాగని. బిర్యానీ కాఫీ నిలిపోయా మామ మోహన. పోస్తానుండండి రా. ఇంటి ముందు వాకిలి చిమ్మకుండా పొయ్యి వెలిగించకూడదు. ఏమబ్బా, నువ్వు పోయి వాకిలి చిమ్మి ముగ్గేయి, నేను పోయి పొయ్యి ముట్టిస్తా. మళ్ళీ నన్ను పోయి ముగ్గేయమంటా ఉండదు. చూడండిరా, మీ అమ్మకి ఏమైనా మతిస్తా ఉండదా? నేను మగాడినే, మొగుడనే మర్యాద ఎలాగీదో కనీసం మగాడికి ఇచ్చే మర్యాద నీమను. ముగ్గేయమంటా ఉండదు నన్ను. కనీసం యువకుతోనే లక్కను చూడొచ్చు. ఏంది నాయనా, నిన్ను ముగ్గేమంటా ఉండదా అమ్మా? అవునరా, అడుగు మీ అమ్మనే. ఏందమ్మా, ఏంది అన్యాయమో? నా ఇన్ని పోయి ముగ్గేమంటా ఉండవా నువ్వు? సెట్ అంత కొడుకు నేను ఉన్నానేడా, ఇటీ నేను పోయేత్తా. రోయ్, నీకన్నా పేదోను నేను ఉండగా నువ్వెట్టేస్తావురా ముగ్గు? నేనేస్తాను ముగ్గు. మీ ఇద్దరికంటే ముందు పుట్టినాను నేను. మీ ఇద్దరికి ముగ్గేసే ఛాన్స్ అట్టేస్తా నేను. నేనే అయ్యాలి ముగ్గు. ముగ్గులేసేది ఆడోళ్ళురా. ఈదిలో ఎవడైనా చూశాడంటే నవ్వుతారు. ఈ ముగ్గేసేదానికి ముగ్గురు పోటీ పడి చేస్తా ఉన్నారు ఎందుకురా? నాను నీకు ముగ్గు విలువ తెల్లే. నేనేస్తాను ముగ్గు. ముందు నేను అడిగాను ముగ్గు, నేనేస్తా. నేనేస్తా ముగ్గు. పెద్దోడు కాదు చిన్నోడు కాదు, మధ్యలో పుట్టిన నేనే గొప్ప. నేనే ముగ్గేస్తా. ఆపండ్రా, మీ నాయన వేస్తాడు ముగ్గు. నేను చచ్చినా వెయ్యను. అయినా మీరు ముగ్గేసేదానికి కొట్టుకొని చేస్తా ఉన్నారేంద్రా? మీ అమ్మ పోయి ముగ్గేస్తా పండే. నానా అమ్మా వద్దు మా, నువ్వు వద్దు. నేనేస్తాను ముగ్గు, వేస్తాను. లేకపోతే ఓ పని చేద్దామా, ముగ్గురం కలిసి చేద్దామా ముగ్గు? రే ఆపండ్రా మీరు మీ ఓవర్ యాక్షన్. కనకం, నీ ముగ్గురు కొడుకులు ముగ్గేస్తావని ఎందుకు కొట్టుకు చేస్తున్నారా అర్థమైందా? అర్థమైంది మా.
ఈయన ముగ్గేసేదా అబద్ధము. ఆకిట్లోకి పోతే వీళ్ళ పెళ్ళాలు ముగ్గేసేదానికి వాకిట్లోకి వస్తారు. వాళ్ళతో వీళ్ళు సరసాలు ఆడదామని చూస్తుండారు. చంపేస్తా ఒక్కొక్కళ్ళని. చూసావా ముగ్గురు కూడబలుక్కుని ఎంత బాగా చెప్తా ఉండారో సమాధానం. నాకు తెలీదా నా కొడుకులు ఎంత దొంగ నా కొడుకులని? ఏంది మా ముగ్గేసి మీకు సాయం చేద్దాం అనుకుంటే ఇట్టంటున్నావు. చాలేరా నువ్వు చేసిన సాయం. ముగ్గురిని తీసుకొచ్చి నెత్తిన పెట్టిండారు. ఇంకా చెయ్యాలనా సాయం? అదే మీరు చేసిన పెద్ద సాయం. లాక్కోలేక పీక్కోలేక సస్తండా. నోరు మూసుకుని పడుండండి. యావపా నువ్వు పోయి ముగ్గేస్తావా లేదా? నేను చచ్చినాయను. కర్మ నాకు తప్పదు కదా. కనుకో కనుకో కనుకో. ఏంది నైనా మరి అట్ట సీపుగా చూస్తుండవు? చీప్గా కాదురా, చీత్కారంగా చూస్తా ఉండా. మరీ అంత చీత్కారం వదిలేనాయను. పెళ్ళాల మొహాలు చూసేదానికి ముగ్గురు కలిసి పోటీ పడతా ఉండారా ముచ్చేదవలారా? ఏమే నీ పెళ్ళం ఈ ఇంట్లో ఉండదా? మా పెళ్ళాలు ఆ ఇంట్లో ఉండరా? చూసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయిందా ఏందో. అబ్బా ఈ కోడళ్ళు తోడేళ్లలా చేరిండారు. ప్రాణాలు తోడిస్తుండారు. ఇంటి పని వంట పని అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఆషాఢం పేరుతో వీళ్ళు 4 రోజులు దూరం పెట్టి ఆ తర్వాత శాస్త్రంగా దూరం చేయాలని అయ్యో ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. ఎట్టగొట్టే ఆషాఢం నెట్టుకొచ్చి వీళ్ళని శాశ్వతంగా దూరం చేసిండానంటే ఆ తర్వాత కొత్త కోడళ్ళు వస్తారు. కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని వాళ్ళతో జయించుకుంటా అన్ని పనులు. అప్పటిదాకా తప్పేటట్టు లేవివి. కర్మ కర్మ. అమ్మో ఇది వచ్చినట్టుంది. దాన్ని చూడకూడదు. ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని చూసినా అంటే మనకు అనారోగ్యం ఆయుక్షీణమంట. మనకెందుకు వచ్చిన గొడవ? ఏమండి అత్తగారు, ఏందిది? ఇదేం బాలేదు. నా ముగ్గు నా ఇష్టమే. నీకు బాగుంటే ఏంది, బాగోలేకపోతే నాకేంది? మీ ముగ్గు బాగుందా బాలేదా అని ఇక్కడ ఎవరు మార్కులు వేయలేదు. మీరు చేస్తున్న పనేం బాలేదు అంటున్నా. ఏది ముగ్గులేసేది బాలేదా? ఇంకేమి? అబ్బో మీ చాదస్తంతో చంపబాకండి. నేను బాలేదన్నది మీరు ముగ్గు వేసేదాని గురించి కాదని చెప్తున్నా కదా. వాకిలి చిమ్మారు, ఆ చెత్త మొత్తం మా వాకిట్లోకి నెట్టేశారేంటి? నా వాకిట్లో చెత్త నేను ఊడ్చుకున్నట్టుకున్నానంతే. నీ వాకిట్లో చెత్తని నువ్వు ఊడ్చుకుంటే ఊడ్చుకో, లేదంటే అలాగే పోగేసుకో. నాకేం పోయింది? ఇప్పుడు నేను ఈ చెత్తంతా అవతల వైపుకి నెడతా. ఏం చేస్తారు? నా ఇంటైపుకి నెట్టావంటే నిన్ను చెత్త బుట్లోకి నెట్టేస్తా. ఇంత చెత్త ఆలోచనలో నాకు లేవులే. ఊడ్చుకుంటా. కర్మ. ఏయ్ చూసుకునే పర్లేదా? చూసుకోలేదు. హలో 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 అత్తగారు, ఏందిది? నాతో ఏందే నీకు మాటలు? ఏ తలెత్తి చూడరా? చూడండిగాక చూడను.
నీ మొహం అసలే చూడను. ఓహో, ఆషాఢంలో కోడలి మొహం చూస్తే మీకు అనారోగ్యం ఆయుక్షీణం అని భయపడుతున్నారా? కోడలంటే ఆ మాత్రం భయం ఉండాలి మరి. రోషంతో ఇప్పుడు దీని తలెత్తి చూసినానంటే మళ్ళీ లేని పొంచిక్కులు. ఏయ్, నీకేందే భయపడేదే? నీ మొహం చూసేదే నాకు ఇష్టం లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మేనేజ్ చేస్తున్నారండి? నువ్వెంతైనా రెచ్చగొట్టు, నీ ముఖం చూడనుగా ఆక చూడను. నీ మొహం అంటేనే నాకస్సయం. ఆ ఇప్పుడు అలా అంటారు గాని మీ అబ్బాయి నేను ఈడు జోడు అని ఊరంతా అంటుంటే ఎంత మురిసిపోతారో నాకు తెలుసులే. అవునవును, ఇంత పెద్ద అందగత్తి నాకు కోడ్లైందని మురిసిపోతున్నానులే, మురిసిపోతున్నా. ఆహా, అది సరే, వాకిలి సగం చిమ్మారు, నీళ్లు సగం చిమ్మారు, ముగ్గైనా ఫుల్లుగా వెయ్యొచ్చు కదా, సగం ముగ్గేశారేంటి? నా వాకిట్లో వరకే నేను ముగ్గేసుకుంటాను, నీ వాకిట్లో నువ్వు ముగ్గేసుకో. వేసుకోవాలంటే మీ ముగ్గేదో చిన్న ముగ్గు అటువైపు వేసుకొని ఉండొచ్చు కదా. ఓ పెద్ద ముగ్గుని సగం ముగ్గు వేస్తే ఇప్పుడు ఆ ముగ్గు నాకు వచ్చి రాకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా ఆ మిగతా సగం నేను వేసుకోవాలా? అంతే, చచ్చినట్టు వేసుకోవాల్సిందే. మరి మీరు టూ మచ్ చేస్తున్నారు. ఎట్టయినా చేస్తానే, నాకిష్టం లేకుండా నా కోడలుగా వచ్చి తైతక్కలాడుతూ ఉండారు. ఇప్పుడు నేను మీకు నచ్చినట్టు చేస్తానా? ఇంతే చేస్తా, చూడండి. వేసుకుంటాలేండి నా ముగ్గు. వేసుకుంటావో మానుకుంటావో నీ ఇష్టమో, నా ముగ్గైతే అయిపోయింది, నేను పోతా. హలో అత్తగారు, ఇంతసేపు మాట్లాడినా తలెత్తి చూడలేకపోయారంటే ఏం భయపడుతున్నారండి? నాకు భలే ఉంది. అత్తగారు కోడలికి భయపడుతుంటే ఆ కిక్కే వేరబ్బా. యాయ్, ఏమే చూపించండి మొహం ఏది? నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా. చూశాను, ఏంది ఇప్పుడు? నిన్ను చూస్తే పెద్ద ఏదో ఇదైపోయిందంట కదా. నీ వల్ల ఏ అనారోగ్యం రాదు, ఆయుక్షణం రాదు. నిన్ను కోడలుగా ఒప్పుకుంటేనే కదా నేను నీ మోహన్ చూసినా నాకేమైనా జరగడానికే. చూశానే, నువ్వు కూడా నన్ను బాగా చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నేను కూడా నిన్ను బాగా చూస్తాను. చూసానే, మిడిగుడ్లు నువ్వును. హలో అత్త, మీ కళ్ళు నా కళ్ళు కంటే పెద్ద కళ్ళు, మీవే మిడిగుడ్లు. నీవేనే కోడిగుడ్లు, మీవైతే బాతుగుడ్లు ఇంతింతున్నాయి. నా కళ్ళేమైనా అన్నావంటే నీ కళ్ళు పీకి పడేస్తా. నా కళ్ళ గురించి మాట్లాడితే మీ కళ్ళు పేలిపోతాయి. చెప్పండి. సారీ సారీ, ఏదో ఫ్లోలో మీరు అన్నారని నేను అనేశాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మొత్తానికి ఆషాఢం మొదటి రోజున కోడలి మొహం చూశారు. చూడండి చూడండి ఏం జరుగుద్దో. ఏం జరిగితే పోయే పుస్కి, నువ్వేంది నన్ను బెదిరించేది? దేవుడా, అయ్యో అత్త, ఏమైంది? ఉండు, రాబాకే, రాబాకు. ఏందత్త, ఒకసారి చూడలేవండి. నువ్వు రాబాకు, నీ మొక్క నాకు చూపించబాకు. అమ్మా చచ్చిపోయా. అయ్యో అత్త, అత్త నువ్వు రావద్దే. అమ్మో, నువ్వు నా దగ్గరికి రాబాకు, నీకు దండం పెడతా. వెళ్ళిపో. ఒకసారి నా మొహం చూడండి అత్త. అమ్మో, నన్ను చంపాలనుకుంటావా? నీకు దండం పెడతానే. ఈ ఆషాఢం అయ్యే లోపల ఇది నన్ను చంపేసేలా ఉంది దేవుడా. అయ్యో అత్త, అత్త ఆగండి అత్త, ఒక్కసారి చూడండి అత్త. నీ మొక్కను నాకు చూపించు బాకే, చచ్చిన నీ మొక్కను చూడను, చూస్తే చస్తా. అత్త, అత్త, అత్త ఆగండి. అత్తగారు ఇలా భయపడుతుంటే ఏంటో ఈ కోడల మనసు తెగ మురిసిపోతుంది. ఒక రకమైన సాడిజం, సైకోతనం అంతా వచ్చేస్తుంది. కానీ బాగుందబ్బా ఇది. సరే, హత్తో దిల్న సగం ముగ్గు మనం ఫినిష్ చేద్దాం. పూరి, ఇందా పాలు, కాఫీ పెట్టేసే. உங்க மாமியாருக்கு இருக்கிற சிக்கனம் உங்க அம்மாக்கு இருந்தா கோடி கணக்கிலே சம்பாதிச்சிருப்போம். కోడిగలు సంపాదించిరుపోం. ఇవడు సంతోషం యారికి ఇరుக்கும்? పూరి చూడు, సెల్వి అమ్మ పాటి నా గురించి అరవన్లో ఏదో మాట్లాడుకుని తిడతా ఉండారు. ఇదేందే, నీకు మీ అత్తగారి బుద్ధులొచ్చాయి. మేమేమైనా తమిళంలో మాట్లాడుకుంటే చాలు
వెంటనే ఆవిడ గురించి మాట్లాడామనుకొని ఇంతకాలం మా మీద పడేది. ఇప్పుడేదో ఆషాఢం పేరుతోటి వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మీ అత్తగారి పోస్టు నువ్వు తీసుకున్నావా? లేదు లేదు, నేనున్నాననే మీరు తమిళంలో మాట్లాడుకున్నారు. మీరు నా గురించే మాట్లాడుకున్నారు. ఓసి పిచ్చి ముద్దు, నీ గురించి కాదులే, ఇది వేరే వ్యవహారం. అయినా అప్పుడప్పుడు మా అలవాటు ప్రకారం తమిళ వచ్చేస్తుంది. తమిళ్ మాట్లాడకుండా ఉంటే మళ్ళీ మా మాతృభాష మర్చిపోతాం కదా. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. నువ్వు ఇదేం పట్టించుకోబాకా. నా లేదు, మీరు నా గురించే మాట్లాడుకున్నారు. అక్క నువ్వుండు, వాళ్ళు మాట్లాడింది నీ గురించి కాదు, అత్తగారి గురించి. అత్తగారి గురించా? ఏం మాట్లాడారు? నువ్వు ట్రాన్స్లేట్ చెయ్యి. మీ అత్తగారి గురించి మేమేమీ లేనివి మాట్లాడుకోవడం లేదు లేవే. అత్తగారు ఎంతగా సాధిస్తున్నా అత్తగారి గురించి అనేటప్పటికి మనస్సు చివుక్కుమంటుంది దీనికి. మీ అత్తగారిలాగా మేం కూడా చిక్కనంగా ఉండుంటే ఎన్ని కోట్లు సంపాదించుంటాం అని అంటున్నానంతే. చిక్కనంగా అంటే? చిక్కనంగా అంటే పొదుపుగా అని. అదేం పొదుపు కాదులే, పిసినారితనం. దీనికి కూడా అత్తగారి మీద పీకల దాకా ఉన్నట్టుందమ్మా.